హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి పేరుకే పాత ఇల్లు, ఓనర్సు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న మంచి ప్రాపర్టీ, మెయిన్ రోడ్డు బస్వై రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి మున్సిపల్ వాటరు, బోరు వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నియర్ బైలో కూడా టోటల్గా హౌజెస్ G+1 G+2 కూడా నియర్ బైలో టోటల్గా అయితే హౌజెస్ అయితే మరి కన్స్ట్రక్షన్ చేసి నేబర్స్ అయితే ఈ ఏరియాలో స్టే చేస్తున్నారు చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ డీటెయిల్స్కి వచ్చినట్టయితే ఇదేది ఏరియా చూస్తున్నామో ఈ ఏరియాలో మీరు కార్ పార్కింగ్ ఈజీగా కూడా మరి కమర్షియల్ వెహికల్ ఒక ఇన్నోవా క్రిస్టా కానీ మరి స్కార్పియో లాంటి పెద్ద వెహికల్స్ కూడా పెట్టుకోవడానికి పార్కింగ్ అయితే దీనికి ప్లానింగ్ చేశారు. మెట్ల కింద వాషింగ్ మిషన్ కానీ మరి వాష్ ఏరియా లాగా మీరు యూజ్ చేసుకోవడానికి మెట్ల కింద అడిషనల్గా వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి పార్కింగ్ విషయంలో చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఇక్కడ 4 వీలర్ పెట్టుకున్నా మరి 2 వీలర్ కూడా పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉన్నది. పార్కింగ్ ఏరియాలో మరి టైల్స్ పైన చూసినట్టు మరి ఫాల్ సీలింగ్, కింద వచ్చేసి మంచి క్వాలిటీతో ఉన్న గ్రినైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 100% మరి వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ. మన నార్త్ సైడ్ 1.5 ఫీట్ గల్లీ, ఈశాన్య మూలకు బోరు, అలాగే ఈశాన్య మూలకైతే సంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ వచ్చేసి సింహదారము, మరి ఇండియన్ టేక్వుడ్ తోటి చేసిన సింహదారము, హై క్వాలిటీ మరి టేక్వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సింహదారం చూడవచ్చు, మంచి డిజైను, అలాగే చుట్టూ కూడా మరి వెంటిలేషన్ పర్పస్లో దీనికి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎంట్రన్స్ హాల్ చూడవచ్చు, 4 మూలలో మరి స్క్వేర్లో ఉన్నది. హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో సోఫా సెట్స్ అలాగే చైర్స్ వేసుకున్నా కూడా దీనికి మరి టీవీని చూడడానికైతే ఎంత పెద్ద టీవీ కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. మరి ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీకి కబోర్డ్ వర్క్ కానీ ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటూ కూడా మరింత అందంగా అయితే కనిపించే అవకాశం అయితే ఉన్నది. ఇది చూడొచ్చు, హాల్లో మరి పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా మంచి హై క్వాలిటీ ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. లూప్ అలాగే రూప్ లైట్స్ మంచి లైట్తో ఉన్న కలర్స్తో ఉన్న లైట్స్, కింద వచ్చేసి ఫ్లోరింగు మరి వైట్ కలర్తో ఉన్న ఫ్లోరింగు మరి మార్బల్స్కు సరౌండింగ్లో కూడా ఒక డిజైన్ అయితే దీనికి చేపించడం అయితే జరిగింది. హాల్ వచ్చేసి హాల్లో మరి కామన్గా కూడా ఈ ఏరియాలో ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్కు మరి కామన్గా వాష్రూము, అలాగే చూసినట్టు మరి వాష్రూమ్కు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూము, అలాగే మరి రైట్ సైడ్ చూసినట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మరి వెస్ట్ ఫేసింగ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ప్లానింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చాయని చెప్పుకోవచ్చు. మరి బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చినట్టు 12/10. మరి 12/10 అనేది ఆల్మోస్ట్గా ఇందులో కింగ్ సైజ్ బెడ్, ఎంత పెద్ద సైజు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ తిరగడానికైతే అవకాశం అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అది కూడా వెస్టర్న్తో ఉన్న మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సైజు చాలా స్పేసెస్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో కూడా మీకు కలర్స్ విషయంలో మంచి హై క్వాలిటీ కలరు, అవి కూడా లైట్ కలర్స్ అయితే ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి లుక్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్కు ఆపోజిట్లో మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసినట్టు కూడా ఆల్మోస్ట్గా 11/10 అయితే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్నది. 11/10 మరి చిల్డ్రన్స్ బెడ్రూము, ఇందులో కూడా ఈజీగా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వచ్చు కామన్ వాష్రూము, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎక్స్ట్రా మెటీరియల్ అలాగే ఎక్స్ట్రా సామాన్ ఉంటే కూడా స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి, ఎక్స్ట్రా సామాన్ ఉంటే మరి స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి అయితే పైన దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి పైన స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూము సైజు కూడా చాలా బాగుంది, అలాగే మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. హాల్తో పాటు హాల్కు బ్యాక్ సైడ్లో డైనింగ్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియాలో మీరు డైనింగ్ టేబుల్ వేసుకుంటే కూడా మరి ఈ ఏరియాలో మీరు డైనింగ్ టేబుల్ వేసుకుంటే కూడా చాలా చుట్టూ స్పేస్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కాబట్టి మనకు ఆగ్నేయంలో కిచెన్కు పక్కనే ఆనుకొని కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గదికి పక్కనే డైనింగ్ సెక్షన్ కూడా ఏరియాలో ఇచ్చారు. మరి కింద ఫ్లోరింగు, మరి పైన చూసినట్టు ఫాల్ సీలింగు, కలర్స్ కూడా ఎక్కడ కూడా మంచి క్వాలిటీ కలర్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ వచ్చేసి 4 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను,
ప్రైస్ వచ్చేసి 72 lakhs, 72 లక్షలతో ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ఎందుకంటే బాలాపూర్ నుంచి మరి ఆదిపట్ల పోయే 150 feet రోడ్ ఏదైతే ఉన్నదో 150 feet నాదర్గులు 150 feet రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, మీకు 1/2 kilometer డిస్టెన్స్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి బస్వాయి రోడ్కు చాలామంది బస్ స్టాప్కు దగ్గర అడిగారు కాబట్టి మెయిన్ రోడ్కు బస్ స్టాప్కు దగ్గర చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి లొకేషన్ విషయానికి వస్తే నాదర్గుల్ విలేజ్లో వచ్చింది ప్రాపర్టీ, బడంగ్పేట జిహెచ్ఎంసి. మన నియర్ బైలో కూడా డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే టీసీఎస్ ఆదిపట్ల, టాటా ఏరోస్పేసు, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు అన్నీ కూడా మనకు 4 నుంచి 5 kilometer డిస్టెన్స్లో ఈ ఏరియాలో అయితే మరి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 14 kilometer డిస్టెన్స్లో ఉన్నది. మరి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే లేట్ చేయకుండా ఫైనాన్స్ నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలని ఆలోచన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.